అసలు పొలో మన అమరావతి బస్సుల మీద ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఎందుకు? జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. నీకెవరో తిరుగులేరయో చంద్రన్న, నీకెవరో సాటిలేరయా, నీకెవరు చంద్రన్న, నీకెవరు సాటిలేరయా, నీకెవరో తిరుగు. అదన్న మ్యాటర్. ఈసారి మొదలెడదామా? మోడీ గారు అమరావతి 2.0 ఎందుకంటామంటేనండి, ఈ మాటలో 14లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతి పునర్నిర్మాణం అని చెప్పి ఓ పెద్ద అడావుడు చేసేసారు. ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ ఇంకొక అడావుడు చేస్తున్నారు. ఎందుకు? అమరావతిలో రాజధాని కట్టడానికి కాదు, రాజధాని పేరట వచ్చే డబ్బులు బుక్ చేయడానికి కూటమి పార్టీ వాళ్ళు పన్నుతున్న పన్నాగాలు ఇవన్నీ. ఒకప్పుడు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలా తిట్టేవారండి, అవన్నీ మీకు వేస్తాను వీడియోలు, అవన్నీ చూద్దరు. కానీ ఇప్పుడు అమాంతం మోడీ గారి మీద ప్రేమ పెరిగిపోయింది. తప్పదు, ఇలాంటి ప్రేమలు పెంచుకుంటేనే అధికారంలోకి రావచ్చని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరొకసారి రుజువు చేశారనమాట. ఒక పక్క గోడ కూలిపోయి భక్తులు మరణిస్తా ఉంటే దాని గురించి మాట్లాడకుండా, భక్తుల్ని పట్టించుకోకుండా, ఇద్దరేమో పెళ్లిళ్ళకి వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళేమో 5 లక్షలు అని చెప్పి మాటలనేసేసి మోడీ గారిని తీసుకొచ్చి అమరావతి పునర్నిర్మాణం అని చెప్పి డ్రామాలు పండుతా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. మీరు ఏమనుకున్నా నాకు అనవసరం, కానీ నేను చెప్పాలనుకుని చెప్పేశాను. ఇక ఇదే అమరావతిలో ఇప్పుడు మోడీ గారు అమరావతి వస్తారు, కూటమి పార్టీ వాళ్ళందరూ ఆయనకి భజన చేస్తారు, అమరావతి రాజధాని అంటారు, పొలమని అప్పులు తెస్తారు. తర్వాత కూటమి పార్టీ వాళ్ళందరూ సమానంగా తెచ్చిన అప్పులన్నీ డబ్బులు బుక్ చేస్తారు. ప్రజలకి సూపర్ 6 ఎలాగైతే పోయిందో అమరావతి రాజధాని కూడా అలాగే పోతే ఇంక చేసేదేం లేదు. ముందట్లాగే గుప్పుడు మట్టి చెమ్ముడు నీళ్ళు, మామూలే పోయా మోసం.